టీ న్యూస్ ఎఫెక్ట్ తో సర్కారు దిగొచ్చింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో రైతుల ఆందోళనలతో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. కుమ్మరిగూడెం రైతుల కోసం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. రైతుకు దిక్కెవరు అంటూ రైతుల ఆవేదనపై టీ న్యూస్ గలమెత్తింది. నెల రోజుల పాటు వరుస కథనాలతో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం రైతుల పక్షాన నిలిచిన టీ న్యూస్ కు అన్నదాతలు ధన్యవాదాలు తెలిపారు. రామోజీ కుమ్మరిగూడెం తండాలో కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయక 3 రోజుల క్రితము ఇల్లంద నుండి కుమ్మరిగూడెం రోడ్డుపై ధర్నా చేయడం జరిగింది. దీనికి అధికారులు స్పందించి ఈరోజు మాకు సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇకనైనా మేలుకొని మాకు మిల్లు అలాట్మెంట్ కానివ్వండి, కాంటాలు కానివ్వండి సకాలంలో చేయాలని కోరుతున్నాము. దీనికి సహకరించిన టీ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాకు ఇంతకుముందే బాగా నిర్లక్ష్యం చేసిండ్రు. ఏ విషయానికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మాకు తక్షణమే స్పందించి డబ్బులు జమ చేసిన విషయంలో కానివ్వండి, ఇక్కడ మళ్ళీ మ్యాచర్ ఉందని తాలు ఉందని బిల్లర్లు తీసుకుంటలేరని చెప్పేసి మాకు కొరి పెట్టి 2-3 కిలోలు తీసుకోవడం జరుగుతుంది. సుమారుగా ఒక 20 రోజుల కాంచి గట్టిగా తిప్పలు పడుకుంటూ ఉన్నాం. ఇక వస్తుందా రేపు వస్తుందా మా పద్ధతి చూసి రాలేకపోయారు. అదే ధారణ రూపాయలు చేసినాక కూడా సరే ఇప్పుడు దాన్ని చూసి ప్రభుత్వం కొంచెం కదిలి వచ్చినట్టున్నది. సరే వచ్చింది సరే దాని విషయం కూడా మేము సంబరపడుతున్నాం. మరి వచ్చేటట్టుగా లారీలు కానీ బస్తాలు కానీ దానికి మాకు తొందరగా చేస్తే అదొక న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటాం.